దానివల్ల టైం ఆ తర్వాత ఈ మధ్యలో అవి కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి హిస్టరీ ఆఫ్ దిస్ వై ఇవి స్పారస్ కోసం మనము ఇవి తయారు చేస్తున్నాం సార్. ధాన్యం గంపుల తోరణాలు సార్. ఏంటిది ఇది సార్, ఇవి సీడ్ రాకిస్తాం. తోరణాలు అప్పకే పక్క పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా కానీ చాలా ఉడతలు బాగుంటాయి శిష్యులు. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి. ఇవి ఎక్కడ చేస్తున్నారు ఇవి అవైలబిలిటీ? వైజాగ్లో చేస్తాం. ఇవి సీడ్ ర్యాకిల్ సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తాయి. ఈ పట్టుకెళ్ళదు. మంచి బాగుంది ఇది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకిల్ కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ ఒక పని చేయొచ్చు కదా, మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కోవాలి, వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ళ చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుకోకూడదు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుగా కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వరండాలోనే కాదు సార్, ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా. అవును గారు, నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే, ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్, బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. ఇద్దరి కింద దాన్ని కనుక పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందరూ గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్, అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి.